హాయ్ గైస్, నేను మీ అను. ఈరోజు మీకు సొరకాయ విలేజ్ స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా సొరకాయలనైతే ఇలా పీల్ చేసేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒకటి, పచ్చిమిర్చి ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలండి. మనకి మిక్సీలో వేస్తే చాలా మెత్తగా అవుతుంది. కూర టేస్టీగా ఉండదు అలా అయితే. సో, నేను ఇలా రోట్లో వేసి పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచి పెట్టుకుంటున్నాను. చూడండి కచ్చపచ్చగా అయిపోయింది కదా! ఇప్పుడు మనం గ్యాస్ మీద గిన్నె పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే వరకు ఉంచి దీనిలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయింది కదా! తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పీసెస్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం సగం ఫ్రై అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత మనం ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి 2 ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చిమిర్చి మనకి తాలింపులో వేస్తేనే పచ్చివాసన పోతుంది. చాలామంది కూరలో మధ్యలో వేస్తారు, కానీ ఇలా తాలింపులో వేస్తే పచ్చివాసన పోతుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా తాలింపు అంతా రెడీ అయ్యాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. దీన్నంతా మనకి తాలింపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఇలా ఇదంతా కలిసిపోయింది కదా! ఇప్పుడు మనకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత చూడండి మనకి కర్రీ అంతా సగం మగ్గిపోయింది. సొరకాయ ముక్కలు మనకు సగం ఉడికిపోయేంత వరకు ఇలా మూత పెట్టుకోవాలండి. చూడండి సగం ఉడికింది. దీని తర్వాత మనకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేస్తే మనకు కర్రీ ఉడకదండి. సో, నేను సగం ముక్కలు ఉడికిన తర్వాతే సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక 12 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిపాక మనం 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి చూడండి కర్రీ అంతా ఇలా ఉడికిపోయిందో ఆల్మోస్ట్ కర్రీ అయినట్టే. చూడండి సొరకాయ ముక్క ఉడికింది కదా! ఇప్పుడు ఒక స్పూన్ మసాలా, ఒక గుప్పెడు కరివేపాకు కట్ చేసి పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఒకసారి కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ కర్రీ రెడీ అండి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని చపాతీలోకి, రైస్లోకి ఎలా తిన్నా బాగుంటుందండి. మనం కారం వేయకుండా ఇలా పచ్చిమిర్చి కారంతో చేస్తే చాలా బాగుంటుంది సొరకాయ కర్రీ. ఎవరైనా తినని వాళ్ళు కూడా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.